ఈ వీడియోలో నీకు ఏఎంఎల్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఏఎంఎల్‌లో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్. సో, ఈ ఏఐ అనేది ఏం చేస్తదంటే మెషిన్ దానంతటికి అదే థింక్ చేసేలాగా చేస్తదనమాట. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఏం చేస్తదంటే మెషిన్ అనేది దానంతటికి అదే లెర్న్ ఫ్రమ్ పాస్ట్ డేటా ఏదైతే పాస్ట్ డేటా ఉందో దానంతటికి అదే తెలుసుకొని నేర్చుకునేలాగా ఈ మెషిన్ లెర్నింగ్ అనేది చేస్తదనమాట. సో, సింపుల్‌గా ఏఎంఎల్ అంటే మెషిన్ అనేది దానంతటికి అదే ఆలోచించి దానంతటికి అదే డెసిషన్స్ తీసుకునేలాగా చేస్తదనమాట. సో, ఈ ఏఎంఎల్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఫస్ట్ వన్ అండర్‌స్టాండ్ యువర్ వాయిస్. అంటే మనం ఇప్పుడు చాట్‌జీపీటీలో కానీ లేదా గూగుల్‌లో కానీ మన వాయిస్ అనేది డైరెక్ట్‌గా అంటే ఒకళ్ళు హిందీలో మాట్లాడతారు, ఒకళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడతారు, ఒకళ్ళు తెలుగులో మాట్లాడతారు. సో, ఇలాగ ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడినా సరే ఆ వాయిస్ అనేది అర్థం చేసుకుంటుంది కదా! సో, అది ఏఐ బట్టే అర్థం చేసుకుంటుందనమాట. నెక్స్ట్ ఆన్సర్ యువర్ క్వెషన్స్, సెట్ అలారమ్స్ అండ్ ప్లే మ్యూజిక్. సో, ఇవన్నీ కూడా మనకు ఆటోమేషన్స్ అనమాట. సో, ఈ మధ్యన మనకు ఆటోమేషన్స్ అనేవి వస్తున్నాయి గదా! ఆటోమేషన్స్ అన్నీ కూడా మన ఏఐ బట్టే వర్క్ అవుతున్నాయనమాట. ఇంకా మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ సో, ఇవన్నీ గూడా మనకి ఏఎంఎల్ యొక్క అప్లికేషన్స్. ఇప్పుడు మనకి ఏఎంఎల్ అనేది మనకి చాలా వాటిల్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న టెక్నాలజీ. నువ్వు ఏఎంఎల్ నేర్చుకుంటే ఈ జాబ్ రోల్స్ అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. నీకింకా ఏఎంఎల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టు. ఈ ఏఎంఎల్ నేర్చుకోవడం కోసం బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ అండ్ రిసోర్సెస్ నా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చెప్తాను. మన పేజ్‌ని ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకు.